అలాగే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. సభాస్థలి దగ్గర ఎక్కువ మంది ఉండకుండా అక్కడ కూర్చుంటే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఎన్నో రకాలుగా మనం తీసుకొచ్చి 2015 నుంచి ఇప్పటి వరకు 3,85,000 కుటుంబాలకి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దాని తర్వాత వచ్చే ఈ తర్వాత కార్యక్రమంలో కూడా 3,50,000 మందికి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చప్పట్లు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రివర్యులు, అలాగే ఇతర అధికారులందరికీ కూడా స్వాగతం. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి శాఖ మాత్యులు మాన్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. అలాగే శాలువాతో వారిని సత్కరిస్తున్నారు బాలరాజు యాదవ్ గారు. ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. థ్యాంక్ యూ. నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న ఉద్యమ నాయకుడు బాలరాజు యాదవ్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. అధికారులు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎంపీ గారు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ గొర్రెల మేకల పెంపకదారుల యూనియన్ చైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర పశుసంవర్ధక సినీ ఆటోగ్రఫీ మార్చిలే కాకుండా మా యాదవ పూల రవీందర్ తమ్ముడు ఎక్స్ఎమ్మెల్సీ గారు వేదిక మీదకి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మా గొల్ల కుర్మల ముద్దుబిడ్డ, రాష్ట్రంలో ఈ వృత్తిదారుల కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే కమిషనర్ అనిత రామచంద్ర గారికి, పెద్దలు నాయక్ గారికి, అలాగే డీసీ బ్యాంక్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, పిడమర్తి రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గొర్రెల కాపర్ల యూనియన్ అధ్యక్షులు, యాదవ సోదరులు, వారి బంధువులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలకు 40-50 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఈ దేశంలో కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లనే మరి ఎంతో కాలంగా వృత్తి మీదనే ఆధారపడి రాత్రింబవళ్ళు పాము కాటైనా ఇంకే ప్రమాదం వచ్చినా భరించి గొర్రెలు కాసుకునేటువంటి అన్నగారు గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క వృత్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి సంకల్పం చేయటం, ఆ సంకల్పంలో మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు ధైర్యంగా అన్నా ఈ వృత్తి ఇన్ని లక్షల మంది ఉన్నారు, మీరు ఇన్ని కోట్లు ఇస్తేనే ఈ జాతి ముందుకు పోద్దని చెప్పి నడుము బిగించినటువంటి నాయకుడు మన శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంత్రి గారి యొక్క ఆలోచనతోటి, మా అందరి యొక్క సహకారంతో, గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో, కేటీఆర్ సహకారంతో కూడా ఈనాడు సుమారు 10,000 కోట్ల రూపాయలు గొర్రెల మేకల పెంపకందారుల కోసం 7.5 లక్షల యూనిట్లను తీసుకొచ్చి మరి ఈనాడు ఈ రాష్ట్రంలో మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా పంపటం జరిగింది. మళ్ళా రెండో విడత కూడా మొన్ననే మంత్రి గారు క్యాబినెట్లో పెట్టించి మరి కొద్ది రోజుల్లో మరి మన ఈ కరోనా వచ్చి కొంత ఇబ్బంది జరిగింది, కానీ దాన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా
రెండో విడత కూడా ఈ యొక్క పంపిణీ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఆలోచన చేయాలి మనం అందరం కూడా. గతంలో 75 సంవత్సరాల స్వతంత్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేతి వృత్తుల వారికి సహకారం ఇవ్వలేదు. మనకే కాదు, గీతా కార్మికులకు, నేతా కార్మికులకు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి జాతులకు అన్నిటికి కూడా ముందుకు తీసుకుపోయేటువంటి. అయితే ఈ వృత్తికి ఎంతో గౌరవం తెచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క గొర్రెల ద్వారానే కాకుండా ఇంకా మరి 100 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కోకాపేటలో గొల్ల కుర్మలకు మరి 10 ఎకరాల భూమిని ఇచ్చి మరి సుమారు 400-500 కోట్ల ఆస్తిని కూడా తెలంగాణ ప్రభుత్వం ద్వారా రప్పించిన నాయకుడు మరి శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన కుటుంబాలకు చెందినటువంటి భవనాలు కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకోబోతున్నాం. అదే కాదు, 75 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క రాజ్యసభ ఎంపీ ఏ గొల్ల కుర్మలకు ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఇయ్యలే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇయ్యలే. మరి అటువంటి దానికి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, పెద్దల మా జిల్లా నాయకుల సహకారంతో ఒక బ్యాగ్ గొర్రెలు కాసుకునే కుటుంబానికి చెందిన బడుగులింగ యాదవ్కు నయా పైసా ఖర్చు లేకుండా పెద్దల సభకు ఎంపీ ఇచ్చి గౌరవించింది ఒక తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాతో పాటు బండ ప్రకాష్, చేపలు పట్టుకునే కుటుంబానికి చెందిన బండ ప్రకాష్ కూడా పార్లమెంటు సభ్యునిగా అవకాశం కల్పించటం, నిన్న మళ్ళీ రాష్ట్ర రాజకీయాలకి మరి వారిని రావాలని చెప్పి ఎమ్మెల్సీగా గౌరవించినటువంటిది కూడా కేసీఆర్ నాయకత్వంలో ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే అన్ని వర్గాలను, అన్ని కులాలను ముందుగా తీసుకుపోవాలని మరి తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట కట్టుబడి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా మనవి చేస్తూ, తమ్ముడు బాలరాజు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడేటువంటి వ్యక్తి. అందుకనే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. తుపాకీ గుండ్లకు భయపడలేదు, లాఠీ దెబ్బలకు భయపడలేదు, కేసులకు భయపడలేదు. మరి కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు ఆంధ్ర పాలకుల కాలంలో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఒక తెలంగాణ వాదిగా ధైర్యంగా ఒక్కడే స్టేజ్ మీద పోయి జై తెలంగాణ అని చెప్పి నినాదం ఇచ్చినటువంటి నాయకుడు దూదిమెట్ల బాలరాజు అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఆనాడు వాళ్ళు దెబ్బలు కొట్టినా ఇంకేదైనా నా వాదం తెలంగాణ వాదం అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకని ఈ యొక్క బాలరాజుకు ఈ యొక్క గౌరవం ఇవ్వటం మరి మనందరికీ తెలంగాణ వాదులకు మరి మనందరికి కూడా పేద వర్గాలకు మంచి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాలరాజు గారికి ఈనాడు 8,000 పైన సంఘాలు ఉన్నాయి. మా జిల్లాలోనే 430 సంఘాలు ఉన్నాయి. పోయినసారి వరంగల్ జిల్లాకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఈసారి మా నల్గొండ జిల్లాకు కూడా ఈ పదవి ఇప్పించినందుకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరఫున తెలియజేస్తూ, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పారు. మరి DCCB మొన్న ఎన్నికల్లో మన యూనియన్లకు 2 డైరెక్టర్లు వచ్చేది ఉండనట, మరి అది కూడా రాలేదని కొందరు చెప్పారు. ఇంకా ఈ రెండో విడతలో కూడా గొర్రెల పంపిణీ విషయంలో ఏ ఇబ్బంది జరగకుండా మా మంత్రి గారు చూడాలి. అలాగే కొందరు డీడీలు కట్టిన వాళ్ళకు కూడా ఆ సమస్య ఉన్న మంత్రి గారు చూస్తూనే ఉన్నాడు. మరి కరోనా టైంలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా మరి మంత్రి గారు, మేము, జైపాల్ యాదవ్ అన్న, అంజన్న, మా జిల్లాకు చెందిన బొల్లం మల్లయ్య గారు, మరి భగత్ అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిశాము. నిధులు కూడా తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, మీ మద్దతుతోటి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో మనం రావాల్సినటువంటి నిధులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ కూడా తీసుకొస్తేందుకు మేము కృషి చేస్తాము. మరి ఢిల్లీలో కూడా నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్నాను. మన కుటుంబాల నుంచి మీకు ఎవరికి ఏ సహకారం ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన తమ్ముడు బాలరాజుకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి, అంజయ్ యాదవ్ గారికి, మా యాదాద్రికి అతి సమీపం మా ఊరు అల్లుడు బాలరాజు గారు, అదేవిధంగా ఇచ్చేసుకో అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ,
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి అంత ఇంత కాదు, చాలామంది చెప్తుంటారు. మరి తమ్ముడు ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి యూనివర్సిటీ విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, విద్యార్థి జేఏసీ నాయకునిగా అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి వారు నిజంగా కూడా ఎంతో శ్రమపడినటువంటి ఉద్యమకారుడు. అటువంటి ఉద్యమకారునికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు మరి శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఈ పదవి రావడానికి కారకులు కాబట్టి వారికి మా జిల్లా ప్రజల తరఫున, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తమ్ముడు ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని చెప్పి ఈ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి వాళ్ళ ముఖాలలో చిరునవ్వు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు మా నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి కానీ, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు డెస్కాప్ నుంచి కానీ ఈ రాష్ట్రంలో అనేక వేల మందికి మేము గొర్రెల పెంపకం కోసం లోన్లు ఇస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా మా నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి దాదాపు 400 మందికి నాబార్డు నుంచి 25% ఎస్సీ ఎస్టీ అయితే 33% రిబేట్ ఇచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి యాదవ్ సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 కోట్ల సబ్సిడీ వస్తే మా నల్లగొండ జిల్లాలోనే 16 కోట్ల సబ్సిడీ మరి పౌల్ట్రీ ప్లస్ గొర్రెలకు మరి ఇస్తున్నటువంటి సందర్భం. దాంట్లో ఒక 300 మందికి మరి గొర్రెల కాపర్లకు మేము లోన్లు ఇచ్చి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి తమ్ముడు వచ్చినటువంటి పదవిని, చిన్న ఏజ్లో వచ్చినటువంటి ఈ పదవిని ఉపయోగించుకొని పేద ప్రజానికానికి మరి అందరికీ కూడా ఈ గొర్రెలు మేకల కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటూ మరి నిజంగా కూడా మరి వారు మా యాదాద్రి అల్లడు సోదరి రాజేశ్వరి గారు కూడా మా ఊరే యాదాద్రియే కాబట్టి వారి కుటుంబానికి, వారికి అందరికీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిండు ఆశీస్సులు ఉండాలని చెప్పి, వారి సంపూర్ణ ఆరోగ్యాలతో ముందుకు పోవాలని చెప్పి, ఇంకా ఉన్నత పదవులు అధిరోధించాలని చెప్పి తమ్ముని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారాలు. వాస్తవానికి బాలరాజు గారికి ఎప్పుడో రావాల్సి ఉండే ఇలాంటిది. కాకపోతే ముఖ్యమంత్రి గారు సరి అయిన సమయంలో సరి అయిన గుర్తింపు ఇవ్వాలని మరి ఈ యొక్క ఏదైతే ఈరోజు షీప్స్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ దీనికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో మరి ఇవాళ బాలరాజు యాదవ్ గారిని ఈ యొక్క పదవికి నియమించటం, ఇవాళ ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా ఉద్యమంలో ఎవరైతే ముందు వరుసలో పనిచేశారో ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఎక్కడున్నా కూడా తన వారుగా ఇవాళ అందరినీ కూడా కాపాడుతున్న సమయంలో మరి ఈ యొక్క శుభ సందర్భం మనందరికీ కూడా ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఫెడరేషన్కు ముఖ్యంగా ఇవాళ మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే ఒక ఉద్యమంలో చురుకైన పాత్ర, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైన పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో మరి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న సోదరుడు బాలరాజు యాదవ్ గారికి ఇంకా భవిష్యత్తు ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు కూడా వారికి అందుతాయి. మరి ఆ విధంగా వారి పనితనం కూడా ముందుకు పోవాలని, తప్పకుండా నల్గొండ జిల్లాకు ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కూడా ఈ సందర్భంగా సోదరునికి గుర్తు చేస్తూ మరొకసారి ఇవాళ ఉద్యమ సహచరానికి ఒక పెద్ద రాష్ట్ర గుర్తింపు రావడం మనందరికీ సంతోషదాయకం. ఈ సందర్భంగా వారికి మరొకసారి నా తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ప్రజాప్రతినిధులకు, నాయకులకందరికీ, కింద కూర్చున్నటువంటి మా కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రెస్ మిత్రులకు, వారితో పాటు కమిషనర్ గారైనటువంటి అనితా రామచంద్రన్ గారికి, డైరెక్టరు రామచందర్ నాయక్ గారికి నా తరఫున కూడా నేను నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2022 సంవత్సరానికి స్వాగతం తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను. మరి బాలరాజు గారి జీవితము
3 పువ్వులు 6 కాయలు వర్ధిల్లాలని చెప్పి మనందరి తరఫున నేను ఒకసారి కోరుకుంటూ, వారి గురించి పిడమర్తి రవి కానీ లేకుంటే మా బడుగు లింగయ్య యాదవ్ కానీ చరిత్ర పూర్వాపరాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో 16% ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, దాంట్లో యాదవులు కురుమలు, ఈ 16% ఉన్నటువంటి గొర్రెల కాపర్ల కుటుంబాలు 7,60,60,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,60,60,000 కుటుంబాలకు సంబంధించిన కార్పొరేషన్ స్టేట్ షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్, దీనికి గతంలో ఒక 5,000 కోట్లు, ఇప్పుడు ఒక 6,000 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోటి మన కుటుంబాలను ఆర్థికంగా మిగతా రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయిన ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమం, అంత బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా బాలరాజు గారి మీద అంత బాధ్యత కూడా పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వారు ఈ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ పోర్ట్ఫోలియో తీసుకున్న తర్వాత ఇవాళ ఒక షెపర్డ్సే కాదు, మిగతా కులాలు కూడా, ఇలా బెస్తవారు కానీ లేకుంటే ముదిరాజులు కానీ వారికి సంబంధించినటువంటి ఉపకులాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా అందించడంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి స్థానంలో ఉన్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి వెనుకకు వెళ్ళి చూస్తే నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా మా పెద్దలు చాలామంది హైదరాబాద్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొర్రెల కాపర్ల గురించి చాలా సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ కూడా అనేక సార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అనేక సార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. చివరికి పార్లమెంటుకు వెళ్ళి కూడా ప్రధానమంత్రితో సహా ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా స్పందించలేదు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి నాగోల్లో శుభం కన్వెన్షన్లో వారి నాయకత్వంలో ఒక పెద్ద సమావేశం ఒక 5,000 మందితో ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ప్రముఖులందరూ కూడా ఒక 50 మంది పోయి ముఖ్యమంత్రికి ఈ షెపర్డ్స్కు గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి సాధక బాధకాలు, సమస్యలు, కష్టాలు అవన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీనికి శాశ్వతమైనటువంటి ఒక బహుళార్థ సాధకమైనటువంటి పథకాన్ని ఆలోచిద్దాం, తప్పకుండా అన్ని కుటుంబాలకు అందే విధంగా ఆలోచిద్దాం అని చెప్పి మరి వారు అనేక సార్లు సమావేశాలకు పిలిచి ఈ గొర్రెల కాపర్ల మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాల మొత్తం కూడా సర్వే చేయించి అన్ని జిల్లాల్లో కూడా ఆ సర్వే వివరాలు సేకరించి ఫస్ట్ విడత ఒక 3,80,000 కుటుంబాలకు 1,25,000 చొప్పున 20 గొర్రెలు, ఒక పొటేల్ను అందివ్వడం జరిగింది. అందులో 75% సబ్సిడీ, 25% మన బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. ఒక 32,000 రూపాయలు బెనిఫిషరీ కడితే ఒక 92,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. కానీ గొప్పతనం ఏంటంటే ఎన్సిడిసి ద్వారా ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి 5,000 కోట్ల రూపాయలకు 8.5% ఇంట్రెస్ట్ కట్టి మొత్తం కూడా 75%, 25% ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇంకా 50% పెంచి
75% ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గొర్రెల మేకల ఫెడరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దైవ కృప, గురు కటాక్షం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, మనిషికి శ్రమ తోడైతే ఏదైనా సాధ్యం అని చెప్పేసి శ్రీమన్నారాయణ గారు చెప్తారు భగవద్గీత. తల్లిదండ్రుల కృప, తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువు కటాక్షం, దైవ కృప, మానవ శ్రమ. 21 సంవత్సరాల తర్వాతికి 99లో నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ SFIలో నేను నల్గొండ జిల్లా సెక్రటరీగా ఉన్నా. 99 నుంచి 2021 21 సంవత్సరాల తర్వాతికి ఒక అవకాశం దైవ కృపతో పాటుగా మా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ముఖ్యమంత్రి గారికి మధ్యలో కల్పించి మీ విద్యార్థి నాయకుడు ఉన్నాడు, ఒక అవకాశం అని చెప్పేసి ఆ దేవుడు భగవంతుని రూపంలో మా కేసీఆర్ గారి రూపంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఒక సందర్భంలో మా పిడమర్తి రవి గారికి ఎక్స్టెన్షన్ వచ్చింది, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని దగ్గరగా చూస్తే తెలుస్తుంది సీనన్న మనస్తత్వం ఏందనేది. నేను విద్యార్థి నాయకుడిగా నాకు మొదటి నుంచి కూడా ఒక 21 సంవత్సరాల రాజకీయాలు గమనిస్తుండేది. ఈ 30 ఏళ్ల రాజకీయాల్లో హైదరాబాద్ని ఒక షేర్ లెక్క ఎట్లా రాజకీయాలు శాసించగలుగుతుందని స్టడీ చేస్తా ఉన్నా. అన్న మీద నేను ఎట్లా సాధ్యమవుతా ఉంది, పదవిని ఎలా నిలుపుకోగలుగుతా ఉన్నాడు, ఎలా మెయింటైన్ చేయగలుగుతా ఉన్నాడు, జర్నలిస్టులతో ఏ విధంగా సంబంధం ఉంటుంది, ప్రజలతో ఏ విధంగా సంబంధం ఉంటుంది, అధికారులతో ఏ విధంగా సంబంధం ఉంటుంది, అన్న ఫోన్ చేస్తే పనెట్ అవుతుంది అని చెప్పేసి నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి వచ్చిన 2006లో వచ్చిన సందర్భంలోనే గమనిస్తుకుంటూ ఉంటున్నా. ఉన్న సందర్భంలో ఆ ప్రేమ ఉండేది కదా, పోతూ ఉండేది. పోయిన సందర్భంలో ఒకసారి మా పిడమర్తి రవి గారికి ఎక్స్టెన్షన్ వచ్చింది. నేను అన్నతో పనిచేసినోని కాదు, ఓన్లీ దూరంగానే గమనిస్తూ ఉన్నవాడిని. అదేవిధంగా అన్న క్యారెక్టర్ చూస్తున్నవాడిని, అన్న పదవి ఎట్లా నిలుపుకుంటుండో చూస్తున్నవాడిని, ఎలా కమాండ్ చేయగలుగుతాడో చూసిన వాడిని కేటీఆర్ గారి దగ్గర కలిసిన. అన్న నమస్తే అంటే మా కేటీఆర్ గారు చెప్పి, అరే మా వాడు ఇంకా మిగిలిండి పోయి చేయరాదు అన్నాడు. గక్కనే తెలిసిపోయింది మా సీనన్న గుణమేంది, ఎందుకు నిలబడతా ఉండో రాజకీయాలని అర్థమైంది. చెప్పిండు ఆ రోజు. ఆ తర్వాతకి ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో మా విద్యార్థి నాయకుడు ఉన్నాడు, ఆయన తోటి ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇలా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకమైనరు. మా ఊరికి అవకాశం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి మా అన్నగారు మంత్రివర్యులు నాకు, నేను ఇవాళ ఒక బంగారం, ఒక వజ్రం సానబెడితే ఇంకా మెరుస్తుంది అన్నట్టు సీనన్న గారి నాయకత్వంలో నేను మెరవడం కోసం, సీనన్న నాయకత్వంలో గొల్ల కుర్మలకు ఆయన యొక్క బతుకుల్ని ప్రకాశింపజేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను సీనన్న దగ్గర వేసిందని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి 21 సంవత్సరాలు నేను రాజకీయాల్లో పదవి కోసం ఆగిన, 40 ఏళ్ళు నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు సీనన్న లాంటి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేను ఈ గొల్ల కుర్మలకు, పేద ప్రజలకు రుణపడి ఉండే విధంగా నేను సర్వీస్ చేస్తానని చెప్పేసి వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నా. అంతకంటే ముందు మా అమ్మ, మా నాన్న ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉండే, ఏంది కొడక నువ్వు డాక్టరేట్ చదివినవు, PhD చేసినవు. నేను NG కాలేజీలో చదువుతున్నప్పుడు నేను గోల్డ్ మెడలిస్ట్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ CS గా పనిచేసిన నీలం సహాని గారు మా కలెక్టర్ ఉండే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో గోల్డ్ మెడలిస్ట్ని. మామూలు ఏంద్రా నీతో చదివిన వాళ్ళంతా ₹1,00,000 సంపాదిస్తూ ఉన్నారు, మరి ఎప్పుడన్నా సంపాదించరాదా, ఊరికి ఎందుకు ఈ పంచాయతీలు ఇవన్నీ కొట్లాడకు బాధలు ఇవన్నీ అని చెప్పేసి అంటే ఊళ్ళో ఉంటేనే పంచాయతీలు అవుతున్నాయి. రోజు కోర్టులకు పోయేది. ఆ సందర్భంలో నేను కళాశాలకు పోయేది. ఒకవైపు కళాశాల మెట్లు, ఒకవైపు కోర్టు మెట్లు, ఒకవైపు ఊళ్ళ రాజకీయాలు, CPM పార్టీ రాజకీయాలు. నిరంతరం గొడవలు జరుగుతూ ఉండే. దసరా వచ్చిందంటే కోర్టు చుట్టే తిరిగేది. ఎందుకు కొడక ఇవన్నీ నువ్వు పెద్ద PG చేసినావు, నీ దోస్తులంతా జాబ్ చేస్తా ఉన్నారు చేయరని మా అమ్మ అనేది. లేదు, నేను ఎప్పుడు అనుకునేది, నేను ఒకవేళ బతికుంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా తయారు కావాలని చెప్పేసి ఆ రోజు మా అమ్మకు చెప్తూ ఉండేది, మా నాన్నకు చెప్తాను. కాబట్టి అమ్మా నీ రుణము ఎట్ట తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినవుతనే.
అమ్మా నీ రుణము ఎట్ట తీర్చుకుందునే, మళ్ళీ జన్ముంటే నీకు తల్లినవుతనే. ఆలు నేర్పేటందుకు బడికి పంపినావు, అమ్మా నానా అని పిలిస్తే ఆనందపడినావు. గోరు వెచ్చని నీళ్లు తలకు పోసినావు, గోరు ముద్దాలు పెట్టి బుజ్జగించినావు. తొలి పలుకులు నేర్చిన నేను అమ్మా అని పిలువంగానే, తొలి పలుకులు నేర్చిన నేను అమ్మా అని పిలువంగానే, ఈ జన్మను గెలిచానంటూ పగవసించినావు. అమ్మా నీ రుణము ఎట్ట. మా అమ్మ నాన్న పేదవాళ్ళు అయినప్పటికీ పని చేసుకుంటూ, కూలినాలు పని చేసుకుంటూ మా కొడుకుని చదివిపియాలి అని చెప్పేసి ఇంత గొప్పగా నన్ను చదివించినందుకు మా అమ్మా నాన్నలకు రుణపడి ఉంటా. వాళ్ళందరికీ నా శిరస్సు ఉంచి పాదాలు పొందిన మా అమ్మా నాన్నకి. తర్వాత నా జీవిత సహచరిని, నా జీవిత సహచరుడు ఉస్మాన్ సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేసింది, ఎంఏ పబ్లికల్లో పీజీ చేసింది, బిఎడ్ చేసింది. ఉద్యమంలోనే ముఖ్యమంత్రి గారు మా పినమర్తిరావు గారు చెప్పినారు, అక్టోబర్ 18వ తారీఖు నాడు పెళ్లి నిశ్చయం చేసుకున్నాను నేను 2012. ముఖ్యమంత్రి దగ్గరికి పోతే నేను వస్తారా పోయి నువ్వు ఎట్ట చేస్తావు 20వ తారీఖు నాడు పెట్టుకో అని చెప్పి 20వ తారీఖు నాడు పెట్టిండు. ఆ రోజు నగరికల్లో సుమారు ఒక 5,000-4,000 మంది సమక్షంలో నా జీవిత భాగస్వామిగా ఈరోజు డాక్టరేట్గా ఉన్న దూదిమెట్ల రాజేశ్వరిని వివాహం ఆడిన సందర్భంలో మా పినమర్తిరావు గారు కావచ్చు, మా విద్యార్థి నాయకులందరూ కూడా చేసి ఉన్నారు. ఇక మా భార్యకు రోజు టెన్షన్, అందరూ అయిపోయినారు నీదేంది కథ అని అడుగు రోజు నన్ను. మా పిల్లగాళ్ళందరూ ఏంటంటే ఉద్యమంలో పుట్టిన వాళ్ళే వాళ్ళు. మా పెద్దోనికి 9 ఏళ్ళు, చిన్నోనికి 5 ఏళ్ళు. యాడికి పోతున్నావు డాడీ అంటే కేసీఆర్ తాత దగ్గర పోతున్నావా అంటారు రోజు. అరే పొద్దుగాలు లేస్తే ఇదే పని నాకు, కేసీఆర్ తాత దగ్గర పోతున్నావా, కేసీఆర్ తాత దగ్గర పోతున్నారా రోజు పోతున్నా ఏం కాదన్నట్టు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే నేను ఒక జడ్పీటీసీని కాదు, నేను ఒక ఎంపీటీసీని కాదు, నేను ఒక సర్పంచ్ని కాదు. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 2009 నవంబర్ 29వ తారీఖు రోజున కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని కేసీఆర్ నినదిస్తే, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ చచ్చుడు కాదు, కేసీఆర్ ని బతికించుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, 50 మంది తెలంగాణ విద్యార్థి లోకం కేసీఆర్ అడుగుదాడుల్లో నడతామని చెప్పేసి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 2009 నవంబర్ 18వ తారీఖు రోజున 13 విద్యార్థి సంఘాలతోటి మా విద్యార్థి మిత్రులందరూ జేఏసీ ఏర్పాటు చేసినాం. నవంబర్ 21వ తారీఖు రోజు కేసీఆర్ ని బతికించమని చెప్పేసి ర్యాలీ చేస్తే, ఈ రోజు మా మిత్రుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుమన్ కు ఆ రోజు గాయాలైన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. ఆ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న సందర్భంలో పదవి రావట్లేదు, పరేషాన్ అవుతుంది. జనమంతా అడుగుతుండ్రు ఏం కథ అని, చుట్టదే కథ అని మనం చాలా మంది ఉన్నారు. అరే నేను డాక్టర్ చదివినా, గోల్డ్ మెడలిస్ట్, నేను రేపు ఎల్లో నారాయణలో చైతన్య ₹1,00,000 జాబ్ చేస్తా, నా భార్య ప్రొఫెసర్ అయితే నేను ప్రొఫెసర్ అయితా, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా అవకాశం ఉంటుంది, వీసీ అయితే అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా అవకాశం ఉంటాయి. కానీ సేవే చేయాలనే మార్గం అన్నా నేను బురద తినుక్కుంటా కూడా నేను రాజకీయాలే చేస్తానని మా జర్నలిస్టులకు మా మిత్రులకు చెప్తూ ఉండేది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధైర్యం వచ్చింది, పని చేసుకుంటూ పోతున్నా, సార్ మీద నమ్మకం, సార్ మీద ప్రేమ, సార్ అంటే పిచ్చి, కేసీఆర్ అంటే మాకు పిచ్చిన యువత, మేమందరం కూడా అట్లా ఉన్నాం సందర్భం. ఆ సందర్భంలో కేసీఆర్ గారు మేము పోతున్నప్పుడు చెప్పేది, పిడికెడు మందే గాని భయపడకండి బాలరాజ్, రవి మీరు కొట్లాడండి అని చెప్పేది. ఆ పిలుపుని అందుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన మేము నాగార్జున సాగర్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. నేను ఏది కాదు, అదే సంతోషం నాకు ఫోన్ చేసి అరే సార్ రమ్మంటుండ్రా అన్నాడు. పోయినాం, భోజనం చేసినాం, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పిన దానికి మా అంజన్న, మా జయపాలన్న, మా బడుగుల లింగన్న చెప్పినట్టు చాలా క్షుణ్ణంగా ఒక ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి సుమారు జనాభాలో 18 నుంచి 16% ఉన్నటువంటి గొల్ల కుర్మల యొక్క జీవన స్థితిగతులను మార్చాలనే ఆలోచనతోటి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రికి విన్నవించి ఈ గొల్ల కుర్మలకు ఏదైనా చేయాలంటే ఇలా గొర్రెలకు సంబంధించిన పథకం వచ్చిందని చెప్పేసి వేదిక ద్వారా సగర్వంగా చెప్తున్న మిత్రులారా. ఆ విధంగా మరి ఇలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో సీనన్న దగ్గర నన్ను చేర్పిండు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ క్రమంలో 2006 ముందు సందర్భంలో నేను పిహెచ్డీ చేయను ఉస్మాన్ సిటీలో, ఎకాలజికల్ స్టడీస్ అండ్ ఉదయ సముద్ర రిజర్వాయర్ మీద నేను పిహెచ్డీ చేయనైనా. తెలంగాణ ఉద్యమం
2008లో స్టార్ట్ అవుతున్న సందర్భం, 2009లో మరి ఉద్యోగుల సభ సిద్దిపేటలో జరిగిన సందర్భం. విద్యాభ్యాసం చూసుకుంటే ఉస్మాన్ సిటీ కంటే ముందు ఈ నోముల హై స్కూల్లో చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్లో 72.8% నాది, డిగ్రీలో 70%, పీజీలో 71%, పిహెచ్డీలో 71%, పిహెచ్డీ జరిగేటువంటి ప్రీ పిహెచ్డీలో కూడా 72%. అన్నిట్లో డిస్టింక్షన్ వచ్చినాం. కానీ రాజకీయాలంటే సర్వీస్ చేయాలనే ఆలోచన ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉండే ధైర్యం ఉంది కాబట్టే సుమారు ఈ రోజుకి 14 సంవత్సరాలుగా మరి ముఖ్యమంత్రి గారిని నమ్ముకొని తలసా సీనన్న లాంటి వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ ముందుకు పోతున్నటువంటి విద్యార్థి నాయకుడిగా ఒక గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినారు. ఈ ఉన్నటువంటి జర్నలిస్ట్ అన్నలు రోజు కలుస్తున్నాయి, సెక్రటేరియట్లా రోజు కలుస్తున్నాయి. మా రమణన్న కూడా ఇంతకుముందు వచ్చిపోయింది. మా జర్నలిస్ట్ అందరూ అంటుండేది, ఏంద్రాబాయి ఊరికే తిరుగుతున్నా, ఏదైనా అడుగురాబాయి అంటే అడుగుకుంటేట్టుకుంటున్నా, మా ముఖ్యమంత్రి గారు నన్ను గమనిస్తూ ఉంటారు, ఏదో సందర్భంలో ఇస్తారని చెప్పేసి అనేది. ఆఖరికి నాగార్జున సాగర్ కూడా మిస్ అయిపోయింది. ఆ సందర్భం 2014లో మిస్ అయిపోయినా. మేము మిస్ అయిన తర్వాతకి ఎవరైతే ఆగిరో ఇక ఆగుతా ఉంది. మా భార్య ఇంట్లో అడుగుడు, ఏం సంగతి అయ్యాను, రోజు పోతాను తిరుగుతాను, ఏం రావట్లేదని ఒకటే ఇంట్లో అడుగుడు. మిత్రులందరూ కూడా ఉన్నాడు. కానీ ఈ యొక్క వేదిక నుంచి నా శిరస్సు వంచి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి, మా యువ నాయకుడు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి, మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. వేదిక మీద మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనితా రాజేంద్రన్ గారికి, మా ఎండి రామచంద్రన్ గారికి, మా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పినమర్తి రవి గారికి, మా జైపాల్ యాదవ్ గారికి, మా బడుగు లింగ యాదవ్ గారికి, మా అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా మా దూదిమెట్ల సత్య యాదవ్ గారికి, మా గొంగడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా గోలి అమరేందర్ గారికి, అదేవిధంగా మా యొక్క కొట్టె జానయ్య యాదవ్ గారికి, జీవి అన్న గారికి, అదేవిధంగా మా బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, సదానంద్ యాదవ్ గారికి, అయోధ్య యాదవ్ గారికి, మా రవీందర్ యాదవ్ గారికి, పోచపోయిన శ్రీహరి యాదవ్ గారికి, నన్ను ఈ పదవి బాధ్యతల్లో కూసబెట్టడం కోసం వచ్చినటువంటి మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బోయితి సుభాష్ రెడ్డి గారికి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి, ఎమ్మెల్సీ ఖమ్మం తాత మధు గారికి, ఎక్స్ ఎమ్మెల్యే పూల రవీందర్ గారికి, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఇప్పు అయినటువంటి అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారికి, అదేవిధంగా జూలూరి గౌరీశంకర్ సాహిత్య అకాడమీ చైర్మన్ గారికి, అదేవిధంగా మోతే శోభన్ డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా నా కోసం అనేక సందర్భాల్లో 13-14 సంవత్సరాలుగా ఏ పదవి లేకపోయినా అన్నా నేను ఉంటా అని చెప్పేసి నడిచినటువంటి నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కళ్లకు, అదేవిధంగా నా మిత్ర బృందానికి నా శిరస్సు వచ్చి తెలంగాణ ఉద్యమ బృందాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జర్నలిస్ట్ అన్నలకు కూడా ఎప్పుడు కూడా నాకు ఈ మాసప్ ట్యాంక్ వస్తే అరవింద్ ఉండేది, ఈనాడు వస్తే కాంతారావు ఉండేది. ఎక్కడో 11 ఏళ్ల కింద ఇక్కడ ధర్నా చేసిన హైటెక్స్ ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ ముందు, ఈ హైర్ ఎడ్యుకేషన్ ధర్నా చేస్తే ఇక్కడనే నాకు పదవి వచ్చేసింది. ఇక్కడనే మరి హైర్ ఎడ్యుకేషన్ మనం ఫోన్ చేసిన, అన్న వస్తారా ఈ రోజు రాండి మీరు, జర్నలిస్టులు అందరికి ఫోన్ చేసిన, అన్న నానామరెడ్డి ఉందంటే, అన్న 12-13 ఏళ్ల కింద హైర్ ఎడ్యుకేషన్ లో ధర్నా చేసిన, ఈ రోజు సీనన్న నాయకత్వంలో ఇక్కడ మంత్రి గారి నాయకత్వంలో ఇక్కడ ఒక చైర్మన్ అని చెప్పడం జరిగింది. మరి ఆ క్రమంలో పోతున్న సందర్భంలో మీరందరూ కూడా జైలు జీవితం సంబంధించి మీరు 2 సార్లు జైలుకు పోయినా, అందరూ చూస్తే ఈ పిల్లగాడు పిహెచ్డీ అంటూ డాక్టరేట్ అంటూ జైలు పోయినా అని చూస్తారు, అందరూ చూస్తే చిన్నగా అనిపిస్తుంది. కానీ 2 సార్లు జైలు పోయినా. ఒకటి 2010 ఫిబ్రవరి 14వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం లైట్లు బంద్ చేసి కొడతారు. ఆ రోజు కొట్టే సందర్భంలో ఆ రోజు జర్నలిస్టులు అన్నలందరూ కూడా బ్లాక్ డే ప్రకటించారు. ఫిబ్రవరి 14ని ఫిబ్రవరి 15వ తారీఖు రోజు ఉస్మాన్ షున్న మా పరందామని ఉన్నాడు, ఇక్కడనే జర్నలిస్ట్ నాయకుడు. అదేవిధంగా ఏడుకు వచ్చిన నేను అందరూ కొడితే హాస్పిటల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? మా యొక్క విద్యానగర్ హాస్పిటల్లో ఉన్నారు. ఉంటే పోయి చూస్తాను పోతే పోలీసులు వచ్చి ఛాయ్ తాపారు నాకు. ఆయనలో కాదు, ఎల్బీ నగర్ సిఐగా ఉన్న అన్న మిత్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సిఐ గారు మాట్లాడుతూ ఛాయ్ తాపి అరెస్ట్ చేసింది నన్ను. అరెస్ట్ చేసిపోయిన తర్వాతకి ఎక్కడో లోపల లాకప్ డెప్తలు పెడుతున్నారు. ఏదన్నా గిట్ట చేస్తులేదని అడిగిన, అడిగితే లేదు తమ్మి నువ్వు ఉందిరా అని పోయిసుకపోయారు. మళ్ళీ ఎక్కడున్నా నేను పలకనామా పిఎస్లో ఉన్నా. అక్కడ ఒక ఏసీపీ గారు ఉన్నారు, జాఫర్ జావేద్ అని. అదే లోపల రాపోయాడు. హరీష్ అని వచ్చిన అరెస్టెంట్ లో బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జాఫర్ జావేద్ పిలిచిండు. పిలిచి రాతామంటే అమ్మ ఏసీపీ పిలుస్తున్నాడు, మన విద్యార్థి నాయకులు ఇదే కథ అని నేను కొత్త అనుకున్నా. పిలిచి బ్లాక్ టీ రాపించి ఒక మాట అన్నాడు, తమ్మి నీ మీద 307లు 3 ఉన్నాయి, చట్టంలో ఇంతకంటే పెద్ద కేసులు లేవు, కానీ నువ్వు కొట్లాడుతావు తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పిన సందర్భాలు ఇలా అధికారులలో కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సెక్రటరీ గోట్ల పైన కొట్లాడుతూ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యోగ సంఘంలో కీలక పాత్ర పోషించినటువంటి మా అన్నగారు మంత్రివర్యులు ఎక్సైజ్ మినిస్టర్, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అనే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిత్రుడు
ఈ మధ్యనే కార్పొరేషన్ చైర్మన్ గా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు సాయి చంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థి నాయకులందరూ కూడా వచ్చినారు, వాళ్ళని కూడా వేదిక మీద రావచ్చు కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ నాకు స్వాగతం. ఈ విధంగా 2010 అరెస్ట్ అయినాం, జైలుకు పోయినాం. స్వాగతం అన్న. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు పి శ్రీనివాస్ గౌడ్ గారికి సాదర స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కష్టపడుతున్న సందర్భంలో ఎవరు అందరూ అనుకుంటా ఉన్నారు ఏమొస్తుందో ఏం రాదో, ఈ కథ ముగిస్తట్టుంది. బాలాది 13 ఏళ్ళు అయింది అనుకున్నారు. ఓ సామెత గుర్తొచ్చింది. బాగా పూజలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున టెంపుల్కు జనాలందరూ వస్తూ ఉన్నారు. శిల్పానికి పోతా ఉన్నారు, మొత్తం కూడా పూజలు చేస్తూ ఉన్నారు. కొంతమంది మొత్తం మొత్తం కూడా దండలు వేస్తూ ఉన్నారు, కొంతమంది పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. చూస్తున్న సందర్భంలో పూజలన్నీ అయిపోయినాయి. నైట్ కూడా పోయినాక ఆ గడప ఉన్నది, ఆడ గడప ఆలోచన మొదలుపెట్టింది. ఏంది ఈ కథ, నేను రాయినే, శిల్పము రాయే, నాకేమో ఏం సత్కారాలు అంత లేవు, నాకు ఎవరు కూడా పాలు పోస్తలేరు, ఎవరు పాలాభిషేకం చేస్తలేరు, ఎవరు నూనె పోసి నన్ను అడుగుతలేరు, నాకు ఎవరు దండేస్తలేరు, ఎవరు నన్ను చేతులెత్తి మొక్కుతలేరు అని శిల్పం అనుకుంది, బండరాయి అనుకుంది. ఈ కథ ఏదో తేలవాలి. లైట్ కూడా కూర్చుని నువ్వు శిల్పమా నువ్వేంది, నువ్వు రాయివే, నేను జాతి రాయి, నా జాతి రాయే, నీ జాతి రాయే, మరి నువ్వేమో పూజలు అందుకుంటున్నావు, నువ్వేమో పురస్కారాలు అందుకుంటున్నావు, నన్నేమో అందరూ తొక్కుకుండా పోతున్నా, నన్ను ఎవరు చేస్తలేరని చెప్పేసి ఆ గడప అడిగింది. గడప అడిగినాక ఏం చెప్పింది శిల్పము? ఒక ఆలోచన చేసింది. అమ్మ దీనికి ఎట్లయినా కళ్ళు తెరిపియాలని చెప్పేసి ఆ శిల్పం చెప్పింది, నువ్వు నీ జాతి రాయే, నా జాతి రాయే అయినప్పటికీ ఈ శిల్పంగా తయారు కావడానికి అనేక ఉలిదెబ్బలు తిన్న తర్వాతకి శిల్పంగా తయారైన కాబట్టి, ఆ రోజు దెబ్బలు తిన్నా కాబట్టి ఈరోజు శిల్పంగా మారిన వీళ్ళందరితోటి పురస్కారాలు అందుకుంటున్నా చెప్పేసి అన్నారు. ఈ మధ్యన రాజకీయాలు చూస్తా ఉంటే కేసీఆర్ గారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ మనసు ఎరిగిన వాళ్ళం, కేసీఆర్ గుణం ఎరిగిన వాళ్ళం, ముఖ్యమంత్రి గారితో నడిచిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం. ఆ రోజు బెయిల్ ఎవరు పెట్టలే, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు లేపలే, ఆ రోజు తెలంగాణ అంటే ఎవరు మాట్లాడలే. మరి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రం వచ్చును కేసీఆర్ తత్తుని నినాదం ఇచ్చినాడు ఎవరు లేరు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎత్తుకున్న బాటలో మరి ప్రయాణించడం కాబట్టి ఈ రోజు శిల్పం ఏ విధంగానైతే ఆదరాభిమానాలు పొందుతా ఉందో ఈ తెలంగాణ ప్రజల చేత జీవితాంతం ఆదరాభిమానాలు పొందుతా ఉన్నాడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి వెలుగులో మేము కూడా వెలుగుతా ఉన్నాం అని చెప్పేసి సభంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి కాళోజీ చెప్తాడు, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, మావో అయినా మనోడైనా పోరాడేవాడే నాకు ఆరాధ్యుడు అని చెప్తాడు. మావో అయినా మనోడైనా పోరాడేవాడే నాకు ఆరాధ్యుడు అని చెప్తాడు కాళోజీ గారు. ఈ విధంగా జరిగినటువంటి కాళోజీ చెప్పినటువంటి వాళ్ళు ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే తరిమి కొడతాం, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం అన్నటువంటి కాలేజీ స్ఫూర్తితోటి ఇలా దాశరథి అదేవిధంగా నల్లగొండ జిల్లాలో బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాము సర్కారోడా, చుట్టుముట్టు సూర్యపేట నటు నడుమలల్లగొండ, నువ్వు ఉండేది గోలుకొండ కింద నీ కోరి కడతాం కొడుకున్నటువంటి బండి యాదగిరిని ఆచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. నా చేతులు తెగనరికినా ఏం లేదు, పేదోళ్ళ రాతలే రాస్తాని చెప్పేసి సోయబుల్లా ఖాన్ వారసులైనటువంటి జర్నలిస్టుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అటువంటి వారసత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోయారు కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఆ శిల్పం ఏ విధంగానైతే ఆదరాభిమానాలు పొందుతా ఉందో కేసీఆర్ కూడా ఆదరాభిమానాలు పొందుతా ఉన్నారు. అది తెలవక ఏం పడితే అది మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి గారి మీద. ముఖ్యమంత్రి గారు అంటే ఆశమాషి కాదు, ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టేటువంటి విద్యార్థి నాయకుడిని చాలా మంది అంటా ఉంటారు. ఏం గుర్తిస్తారు అనుకోని అంటారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి మనసులో పడితే చెప్పరు, ఆచరిస్తారని చెప్పేసి అలా నా ఓపిక, నా సహనాన్ని, నా కష్టాన్ని గుర్తించి ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి నా శిరస్సు వంచి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి నా శిరస్సు వంచి తెలంగాణ ఉద్యమ బంధంలో తెలియస్తూ మరి మీ ఆశీస్సులు కావాలని వేడుకుంటా ఉన్నా. అదే క్రమంలో ఒక లౌక్యం తెలుసుకోవాలి, ఉద్యమకారులందరూ కూడా ఎవరు కూడా ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒక కష్టం చేస్తా ఉండు అడవిలో, ఒక ఆయన కష్టం చేసేవాడు 12 గంటలు పని చేస్తుండు, 100 కేజీల కట్టె కొట్టిండు.
మళ్ళీ ఒకసారి పోతే ఏంది నేను పోయిండు దేవుడిని అడిగిండు, దేవుడా నేను రోజు కష్టం చేస్తూనే ఉన్నా, 12 గంటలు పని చేస్తున్నా, 100 కట్టలే కొడుతున్నా, 100 కిలోలే కొట్టినా అని చెప్పేసి అన్నాడు. అట్ట కాదు భయ్, ఇంకెక్కువ పని చేయి, ఎక్కువ కట్టలే కొడతామని చెప్పి దేవుడు చెప్తాడు. మరి ఏంది ఎక్కువ కష్టం అంటే ఏంటంటే ఇంకొక 6 గంటలు ఎక్కువ పని చేయని చెప్పిండు. అంటే 18 గంటలు పని చేసిండు. ఇంకో నెల మొత్తం కూడా 18 గంటలు పని చేస్తే 80 కేజీల కట్లే వచ్చిండు. 18 గంటలు పని చేస్తే 80 కేజీల కట్లే వచ్చిండు. మరి దేవుడా నీ దగ్గరికి వచ్చినా, నిన్నే పూజించినా, నువ్వే చెప్పినావు ఎక్కువ కష్టం చేస్తే, ఎక్కువసేపు పని చేస్తే ఎక్కువ కట్టెలు కొడతానని చెప్పినావు. మరి 18 గంటలు పని చేసినా మరి 80 కేజీల కట్టెలే వచ్చినాయని చెప్పేసి అన్నాడు. అట్టగాదురా ఇంకెక్కువ పని చేయిపో అని చెప్పేసి మళ్ళా చెప్పిండు. మళ్ళా పోయిండు, మళ్ళా కష్టం చేస్తే ఎన్ని కష్టం 24 గంటలు కష్టం చేసిండు. నెలలో 24 గంటలు కష్టం చేస్తే 60 కేజీల కట్టెలకు వచ్చిండు. మళ్ళా పోయి దేవుడు చెప్పినట్టే వింటున్నా, దేవుడు చెప్పినట్టే నడుస్తున్నా, ఏంది నేను 24 గంటలు పని చేసిన 60 కేజీల కట్టెలే కొట్టినని చెప్పేసి మళ్ళా దేవుని పోయి అడిగితే, అరే పిచ్చోడా, కట్టెలు కొడుతున్నావు కరెక్టే, శ్రమ చేస్తున్నావు కరెక్టే, నువ్వు కొట్టే గొడ్డలికి సానబెడతలేవు బిడ్డ అని చెప్పిండు. అంటే కష్టం చేసుడే కాదు, లౌక్యాన్ని ఎరగాల్సిన అవసరం ఉంది. మా సీనన్న దగ్గర నేను రేపటి రాజకీయ తరానికి లౌక్యాన్ని నేర్చుకుంటానని చెప్పేసి ఈ వేదిక ద్వారా సగర్వంగా చెప్తా ఉన్నా. లౌక్యం తెలిసిన లీడర్లు అదే విధంగా ఈ వేదిక మీద మా సీనన్న ఉన్నాడు. ఎప్పుడు కేసీఆర్ గారు పాట పాడుతూ ఉంటే, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన మాజీ విద్యాసాగర్ రావు గారు ఉండే, ఎప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చనిపోయిండు క్యాంపస్ లో. మా సీనన్న ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చారు, శ్రీనివాస్ గౌడ్ అన్న తమ్మి బాగా పాటలు పాడాలి తమ్మి అంటే ఆ జనాలు కూర్చోబెట్టాలి, గొంతు ఉంది, స్పీకర్ చేస్తాను, అప్పుడు పాటలు కూడా పాడతాను. మా సాయి చంద్ర ఉన్నాడు. అదే క్రమంలో అనేది పాడబాడ అనేది మరి మామూలుగా పాడతామా? నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలా, తల్లడిల్లిపోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా, లాఠీల తూటాలతో ఉయ్యాలో ఉయ్యాలా, రణరంగమయ్యిందమ్మ ఉయ్యాలో ఉయ్యాలా, నేనున్న క్యాంపస్ అంతా ఉయ్యాలో ఉయ్యాలా, పోలీసు క్యాంపులాయే ఉయ్యాలో ఉయ్యాలా. పోలీసు క్యాంపులలో కడుతున్న సందర్భంలో మా సీనన్న వచ్చేది. ఉద్యోగ సంఘాలకు అధ్యక్షుడు, బాగా ప్రేమ మా రవి కానీ మా అందరూ కూడా. ఎప్పుడు ఆడికి పోయినా తమ్మి ఇంకా రాకపోయా, ఈ సంవత్సరం చేసుకోవాలని చెప్తుండేది. అన్నా మీరు ఇచ్చినటువంటి స్పృహను, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతను, కల్వకుంట్ల తారక రామారావు గారు యువ నాయకుడు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను, అదేవిధంగా యాదవ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మా యొక్క సెక్రటరీ గారు అనితా రాజేంద్ర గారు ఉన్నారు, మా ఎమ్మెల్యేలను, మా ఎంపీలను, మా గౌరవ మాజీ చైర్మన్లను, డైరెక్టర్లను అందరినీ కలుపుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ గొల్ల కుర్మలకు ఎటువంటి అవకాశాలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ గొల్ల కుర్మలు రాష్ట్రంలోనే సగర్వంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ విలువల్ని, ఆ యొక్క ఆశల్ని, ముఖ్యమంత్రి గారి కళల్ని నిజం చేయడం కోసం నేను పనిచేస్తానని చెప్పేసి వేదిక ద్వారా సగర్వంగా చెబుతూ, నన్ను ఆశీర్వదించడం కోసం, నన్ను ముందుకు పంపడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి మా అమ్మలు, మా చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా 10 జిల్లాల నుంచి వచ్చిన 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు, యాదవ సంఘ నాయకులు, అదేవిధంగా నాతో పాటుగా చదువుకున్నటువంటి విద్యార్థి మిత్రులు, ప్రత్యేకంగా నా ఊరు నుంచి, నా పాలెం గ్రామం, నల్గొండ జిల్లా నెకరేకల్ మండలం పాలెం గ్రామం నుంచి వచ్చినటువంటి మా యొక్క బంధుమిత్రులు, నా అన్నలకు, అక్కలకు, నెకరేకల్ వచ్చిన అందరికీ, అదేవిధంగా 33 జిల్లాల నుంచి వచ్చిన యాదవ సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరినీ కలుపుకపోయి 13 సంవత్సరాలుగా నాతో పాటు నడిచేటువంటి తమ్ముళ్ళు 100 మంది ఉంటారు. ఏమడగలే, మీకు కథ చెప్తానండి, మామూలు లాస్ట్ కథ అయిపోద్ది. అయితే నా తమ్ముళ్ళు ఎప్పుడు అంటుంటారు, ఇంతవరకు నేను 13 సంవత్సరాలు రాజకీయాలు చేస్తే ఒక్కొక్క తమ్ముళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇవాళ పొద్దుగాల మీటింగ్ అయిపోగానే ఏమన్నా బిర్యానీ ఉందా అని అడుగుతారు. మా అన్న కూడా ఏం చేసేది, ఇప్పుడు మీరు అందరూ హైదరాబాద్ నుంచి చాలా మంది పిలిపించుకుంటున్నారు, ఉద్యమకాలను పిలిపించుకుంటున్నావు, జాతిని పిలిపించుకుంటావు, ఉత్తగడ్డ పంపిస్తావు, నువ్వు ఇంటికి వస్తేనే మీ పిల్లలందరికీ బిర్యానీ పెట్టి పంపిస్తావట, ఇది కూడా పెట్టాలా సీనన్న అంటే మా మంత్రివర్యులు మంచి విఐపీలకు భోజనం ఏర్పాటు చేసిండు. అదేవిధంగా మా అన్నలందరికీ, జర్నలిస్టుల అన్నలకి, మా అన్నలందరికీ కూడా అందరూ భోజనం చేసి మంచిగా హాయిగా ఇంటికి పోయే విధంగా ఏర్పాటు చేసుకుని మీరు పోవాలి. మా యూనివర్సిటీ మిత్రులు వచ్చారు, మా టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు వచ్చారు, మా పోలీసు బృందం కూడా మా అందరికీ ఇక్కడ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మా అధికారులు ఎవరైతే షీప్ అండ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఫెడరేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో, మా సంబంధించినటువంటి నరసింహారావు గారు కావచ్చు, డీడీ గారు, అదేవిధంగా మా సంబంధించి సూపరింటెండెంట్ జాన్ కావచ్చు, అదేవిధంగా మా యొక్క సాయిరాజ్ కావచ్చు, మనోజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను 5 రోజులు 6 రోజులు తీసుకుంటే
దాన్ని తీర్చిదిద్దారు. దాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేద్దాం. అక్కడ మా సంతోష్ కుమార్ యొక్క పిలుపును ఆచరణ చేసుకొని గ్రీన్ ఇండియా చేద్దాం చెప్తే మొత్తం కూడా అందరూ కూడా కష్టపడ్డారు. మా ఓజిడి గారు అంటే మంత్రి గారికి ఓఎస్డి గారు మరి మా ఊరు కాబట్టి సంబోధించాల్సి వస్తుంది. కళ్యాణ్ గారు కూడా మా ఊరే, వారు కూడా దైవభక్తి ఎక్కువ. అందరు కూడా నన్ను కూడా మున్ముందు మరి మంత్రి గారి సారథ్యంలో నడుస్తున్న నాకు మీరందరూ అడుగులై నన్ను ఇంకా ఒక వజ్రం వలె నన్ను మెరిసేటట్టు మీరు నన్ను తీర్చిదిద్దుతారని, నేను నిరంతర విద్యార్థిని, ఎప్పటికైనా నేను లెర్నర్, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో అడుగులు వేయడం కోసం నేను ఒక లెర్నర్ లాగా మీరందరూ నాకు పాఠాలు నేర్పే విధంగా నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేర్చుకోవడం నాకు ఇష్టం, చదవడం నాకు ఇష్టం, చెప్పడం నాకు ఇష్టం, పనిచేయడం నాకు ఇష్టం, నా కోసం పనిచేసే వాళ్ళని కాపాడుకోవడం కూడా నాకు అంతే ఇష్టం అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ, నా కోసం అహర్నిశలు ఇక్కడికి కష్టపడుతూ అనేక రకాల కష్టాలు పడుతూ నేను ఏం చెప్పను, ఏమి చేయను, వాళ్ళకి ఏమి పెట్టను, కానీ వాళ్ళు మాత్రం పనిచేస్తుంటారు. మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తమ్ముళ్ళారా. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లో టికెట్ కాబట్టి మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అలా 21 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఏదో 4 అంశాలు మా మిత్రులందరూ చెప్పడం కోసమే తప్ప ఇంకోటి ఏం లేదు దీంట్లో. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పదవికి వన్నె తెస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే ఈ గొర్రెల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి చెప్పారో దాన్ని నెరవేర్చే విధంగా నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ నా జర్నలిస్ట్ మిత్రులకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, మిత్రులకు పాదాభివందనం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై యాదవ్. అందరికీ ధన్యవాదాలు. యాదవ్ గారు ఈ సమావేశంలో సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు బడుగు లింగయ్య యాదవ్ గారు, తమ్ముడు బాలరాజ్ యాదవ్ గారు ఈరోజు బాధ్యత తీసుకుంటున్నానంటే ఆయనకు వచ్చినప్పటి నుంచి అందరు సంతోషపడ్డారు, కానీ నేను ఎక్కువ సంతోషపడ్డా. ఉస్మానియా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన గాయకుడు కాదు, మా సాయి చంద్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సాయి చంద్ గాయకుడు కాదు, కానీ ఆయన టోను ఆ పాట బాగా నచ్చింది నాకు. ఈరోజు విద్యార్థిగా వచ్చినప్పుడు తమ్మి పాడినందుకు మళ్ళీ వాడతామ్మ ఆయన మళ్ళీ వాడిండు, అది కంచుకుంటాం. కాకపోతే పాట మీద దృష్టి పెట్టలే, గాయకుడిగా కాకుండా ఉద్యమకారుగానే ఉన్నాడు. మా సాయి చంద్కి పోటీ రాలే, ట్రై చేస్తే పోటీ వస్తాడు. కానీ ఏదేమైనా ఈరోజు అందరు కూడా ఓపిక, సహనం అనేది ఉంటే మనిషి రాజకీయాల్లో ఓపిక అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి, కొందరికి అవకాశాలు లేట్గా వస్తుండొచ్చు, కానీ అప్పుడే ఆతృత పడి అరే బాలరాజ్ యాదవ్కి వచ్చి నాకు రాకపోయా, అప్పుడే రావాలి, ఇవాళనే కావాలంటే అయ్యే పని కాదు. కొందరికి అవకాశాన్ని బట్టి, అనేక సమీకరణలను బట్టి అందరికి వస్తాయి. ఉన్న తెలంగాణ అందరు కూడా మన గురించే. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన కులం చూస్తే ఏ వృత్తి అయినా చూసుకుందాం. 2014 కన్నా ముందు మన వృత్తి ఎట్లా ఉండే, యాదవులు కానీ, గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, మత్స్య కార్మికులు కానీ, ఎవరైనా కానీ ఆనాడు మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండే, ఎన్ని గురుకులాలు ఉండి, బీసీ రెసిడెన్షియల్ కళాశాల ఎల్లుండి, స్కూల్స్ ఎల్లుండి, కనీసం మన హాస్టల్ ఎట్లా ఉండే, మన గురించి ఎవరైనా ఆలోచన చేసిండా, ఏం తింటున్నారు, ఎట్లా ఉంటున్నారని. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఏం కూడి పెడితే దీనికి అప్పు ఉండాలి, వాడు బంద్ చేస్తే వెళ్ళిపోవాలి. అంత పెద్ద ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి అక్కడనే ఆ పరిస్థితి ఉండేది. ఇలా ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చూసినా చూడండి, ఏ గురుకులాలు చూసినా చూడండి, ఏ డిపార్ట్మెంట్ ఏ వృత్తి చూసినా చూడండి, మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ వచ్చినందుకు జరిగింది. తెలంగాణ వచ్చినందుకు ఇలా ఇంతమందికి ఇన్ని రకాల పదవులు వచ్చినాయి. ఇంత గౌరవంగా ఇలా మనం బతుకుతా ఉన్నాం. నిన్న మొన్న అందరు చైర్మన్లు కానీ ఇంకా రాబోయేటికో చాలామందికి ఉంటుంది. ఒకరికి వచ్చిందన్నప్పుడు సహచరులు సంతోషపడి నాకు కూడా ఏదో వస్తుంది అనుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉన్నది అందరి గురించి. ఇలా ఈ కులాలు, ఈ వృత్తులు, ఈ జాతులు అన్నీ బాగుపడి సంతోషపడుతుంటే కొందరికి నచ్చట్లేదు, కొన్ని కుటుంబాలకు నచ్చట్లేదు, కొన్ని వర్గాలకు నచ్చట్లేదు. ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మేమే ఉండాలా, మా కుటుంబమే ఉండాలా, మేమే బాగుపడాలా. ఈ బడుగు బలహీన వర్గాలు
ఈ వృత్తులు ఊర్లలో మమ్మల్ని 10,000 20,000 అడుక్కునేటోడు అరే వాళ్ళ దగ్గరనే భూములు అయిపోయినాయి, వాళ్ళ దగ్గరనే పైసలు అయిపోయినాయి, వాళ్ళ దగ్గరనే అన్నీ అయిపోయినాయి. కనీసం ఎవరైనా ముసలామనైనా ఊరికి వస్తే 10,000 20,000 అడుక్కుంటుండే. వాళ్ళకు కూడా 2,000 పెన్షన్ వచ్చిన తర్వాత ఉల్టా మనకే 100 రూపాయలు ఇచ్చేటట్టున్నారు. ఎట్లా అని వాళ్ళకి పరిశాన్ అయిపోయి పరిశాన్ మాట్లాడుతుంటారు. మనం దాన్ని తిప్పికొట్టే దిశలో ఉండాలి. మన గురించి అన్ని చేసే నాయకుడు, మన గురించి అన్ని చేసే ప్రభుత్వము, మనకు అండగా నిలబడ్డందుకే ఇవాళ ఎవరైనా కేసీఆర్ గారు నిలుతుందంటే మనకు అండగా నిలబడ్డందుకే గుర్తుపెట్టుకోండి. మన వృత్తులను బాగు చేస్తున్నందుకే గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు బాగా చదువుకోవడానికి 1000 గురుకులాలు తెరిచినందుకే. అవన్నీ అక్కస్తోనే, ఆ కోపంతోనే వీళ్ళెవరు కూడా బాగుపడొద్దనే కోపంతోనే కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ నిందిస్తూ ఉంటారు. వెనకటి ఊర్లకు పేపర్ కానీ ఎక్కుండ్రి, స్కూల్ సరిగా ఉండనియకుండ్రి, గిట్లే ఉండాలరా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అలాంటి భావజాలాలు ఉన్నోళ్ళు, అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పనులు చేస్తుంటారు. చిన్న ఇద్దరి మధ్య తగాదు ఉంటే కూడా ఎట్లుంటాయంటే మనకు శత్రువుకి ఎవరైనా బాగా దగ్గర ఉన్నారనుకో, ఈయన అందరూ కూడా అట్లా చూస్తుండ్రు, అమ్మ ఆయనకు నువ్వు అండగా ఉన్నావా బిడ్డ, సరే నీ సంగతి. అట్లా ఇయ్యాల ఈ వర్గాలకు ఈ జాతులకు మేలు చేస్తున్నటువంటి, ఇన్ని కులవృత్తులను పురుగుతలు చేస్తున్నటువంటి ఈ జాతులందరూ బాగుపడి అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నందుకే వాళ్ళకి ఆ కోపం. బడుగు లింగయ్య యాదవ్ గారిని రాజ్యసభ మెంబర్ చేసినందుకే కోపం. బండా ప్రకాష్ గారిని రాజ్యసభ చేసినందుకే ఆ కోపం. అరే మేము ఉంటుంటాం కదా, మేమే ఉంటుంటాం కదా అని. ఇలా మా గజ్జల నగేష్ గారు కానీ, అటు మా సాయిచంద్ కానీ, మా తమ్ముడు పెదమర్తి రవి కానీ, ఇక్కడ బాలరాజ్ యాదవ్ కానీ, రేపు ఇంకా ఎంతోమంది అక్కడ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టీఎస్పీఎస్సీ మెంబర్లుగా, ఎస్సీ కమిషన్ మెంబర్లుగా, బీసీ కమిషన్ మెంబర్లుగా వాళ్ళే శాసించే స్థాయిలో, అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయి తీసుకొచ్చినందుకే ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు. కనుక దాన్ని పదవులు వచ్చినాయి కాదు ముఖ్యం, దాన్ని నిలబెట్టుకునే దిశగా కూడా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అవలంబించాలని చెప్పని మనసారా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మనందరి అభిమాన నాయకులు, చాలామంది కుల బంధువులు, జిల్లా యాదవ సంఘం, కుర్మ సంఘం, మరి రాష్ట్ర సంఘం నాయకులు, సొసైటీ అధ్యక్షులు, మెంబర్లకు అందరికీ, వేదిక మీద చాలామంది ఉన్నారు, మీ అందరి పేరు చెప్పలేని ఏమో అనుకోవద్దు, ఎందుకంటే అన్నం తినే టైం కూడా అవుతుంది, అందరు లేద్దామని చూస్తుంది. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఒక విద్యార్థి నాయకుడైనటువంటి బాలరాజ్ యాదవ్ గారు, వారి గత చరిత్ర కూడా మరి తాను చెప్పడమే కాకుండా మనందరికీ తెలిసిందే. మరి నిరంతరం ఒక కమిటెడ్గా తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి ఈ రోజు వరకు కమిటెడ్గా ఉండడమే కాకుండా ఏదైనా కానీ మనకు అవకాశం వచ్చే వరకు వెయిట్ చూడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి బాలరాజు చాలా చదువుకున్నప్పటికీ చాలా సందర్భాలలో నేను కోపం కూడా చేస్తుంటే, ఎందుకంటే తనకు ఏదైనా కానీ ఎమోషన్తో కూడుకున్నటువంటి సందర్భాలు. తను ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. మొన్న నాగార్జున సాగర్లో కూడా సాగర్ ఎలక్షన్ ముందు దగ్గర ఒక 5 నెలలు అక్కడనే ఉండి గ్రామాలు తిరగడం, తర్వాత ఎన్నికలలో కూడా మరి నిరంతరంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒకరోజు చెప్పిన, నువ్వు ఎక్కడన్నా ఒక దగ్గర ఉండాలి అని అంటే తనకున్నటువంటి బాధ ఏంటంటే నాకు పరిచయాలు ఉన్న అందరి దగ్గరికి తిరగాలనేటువంటి తపన.
నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడన్నా ఒక్క దగ్గర తిరిగితే ఆ పేరు వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా హైకమాండ్కి పోతుంది అనేటువంటి తపన. మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి ఇంత పెద్ద జాతికి సేవ చేసుకునేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో సేవ చేయొచ్చు, కానీ మొట్టమొదటిగా మన జాతికి సేవ చేసేటువంటి అవకాశం రావడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఒకసారి మన జాతి గురించి ఆలోచిస్తే ఇదేం పెద్ద చిన్న జాతి కాదు. మరి దగ్గర దగ్గర 35-40 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి జాతి మనది. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా తిరిగి సేవ చేసేటువంటి భాగ్యం మరి నీకు కలిగింది. తప్పకుండా నా పూర్తి సహకారం నీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే జైపాలన్న చెప్పినట్టు ఒకప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఏదో 1947 తర్వాత, సరే నిజాం ప్రభుత్వం తర్వాత వచ్చినా కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మనని వాడుకుండే కానీ ఎవ్వడు కూడా ఏ ప్రభుత్వాలు మనకేం చేయలే. ఆ రోజుల్లో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్సిడిసి లోన్ వచ్చింది. ఆ రోజు జైపాలన్న బాగా ఈ కుల సంఘాలలో యాక్టివ్గా ఉండే, మన అంజన్న యాదవ్ గారు కూడా యాక్టివ్గా ఉండే, ఇక్కడ లింగన్న యాదవ్ గారు కూడా యాక్టివ్గా ఉండే. ఇక పెద్ద సంఘం నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి అందరు ముఖ్యమంత్రుల దగ్గర తిరిగి ఎన్సిడిసి అంటే మరి వాళ్లకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలే. ఆ బ్యాంక్ గ్యారంటీ ఇస్తే 3,000 కోట్ల రూపాయలు వస్తాయి మనకు, కానీ ఎవడు ముందుకు రాలే. మన అందరి అదృష్టం కొద్దీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆ బ్యాంక్ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. అయితే ఈ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, సార్ ఇది ఎన్సిడిసి లోన్ శాంక్షన్ అయి ఉంది, దీన్ని బ్యాంక్ గ్యారంటీ ఇవ్వమంటే ఏ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వలేదు, దయచేసి మీరు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడుంది అంటే మన ఆఫీస్లో ఉన్నది సార్ అంటే గంట సేపట్లో తీసుకురమ్మని చెప్పి వెంటనే సంతకం పెట్టి ఆ రోజు శాంక్షన్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే రోజు ఆ కార్యక్రమం గురించి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు దీనికంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఒకటి నేను డిజైన్ చేసిన. మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే నేను ఆలోచన చేసిన, మరి ఇంతమంది కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ మొన్న వచ్చినటువంటి ఈ లోను మనకు సరిపోదు, దీన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేద్దామని చెప్పి ఒకరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలుచుకోండి, దాంతోపాటు సొసైటీ ప్రెసిడెంట్ అని పిలిచిండు, యాదవ్ సంఘం నాయకులను పిలిచిండు. పిలిచి ఆ రోజు ఈ గొర్రెల స్కీమ్ని ఎట్లా తయారు చేస్తామని చెప్పి మరి స్వతహాగా వారే తయారు చేసి 75% సబ్సిడీ మీద ఈ దేశంలో ఎవడు కూడా ఆలోచించని విధంగా ఆ కార్యక్రమాన్ని ఇచ్చారు. 20 గొర్రెలు ఒక పొట్టేలు మరి బ్రహ్మాండంగా మనం ఇచ్చినట్టయితే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని వారి యొక్క కుటుంబాలు మంచిగా బ్రహ్మాండంగా పిల్లల్ని చదివించుకొని వారు ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావడం జరుగుతుందని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. కరోనా వైరస్ రాకపోయినుంటే ఇప్పటి వరకు 100% ఆ కార్యక్రమం కంప్లీట్ అవుతుండే.
మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, మనకు గతించినటువంటి ప్రభుత్వాలు మన కుటుంబాలు ఎన్ని ఉంటే ఒక 100 మందికి ఇచ్చి ఇదే ప్రపంచం అని చెప్తుండే. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆ కుటుంబంలో 4 ఉన్నా 5 మంది ఉన్నా అందరికి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ రోజు 2వ విడత కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టి నేను ఒకటి మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జాతి బిడ్డలకు మరి గొల్ల కుర్మలకు అందరికీ మరి బాలరాజ్ యాదవ్ గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాలలో 100% ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఆధార్యపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది, అంజన కూడా ఇంతకుముందు చెప్పిండు, అదేవిధంగా జైపాల్ గారు చెప్పిండ్రు, లింగయ్య చెప్పిండ్రు, పెద్దలు అందరు ఇక్కడే ఉన్నారు. 20+1 తప్ప ఏ ఒక్కటి కూడా తక్కువ తీసుకోదు ఎక్కడ కూడా. మరి దానికి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మీరు కూడా ఎప్పటికప్పుడు సంఘాలతో మీటింగ్ పెట్టుకొని, సొసైటీలతో మీటింగ్ పెట్టుకొని మరి ఆ కార్యక్రమాన్ని మీరు కూడా మీ భుజస్కంధాలపై వేసుకొని ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తున్నాం. ఈ 74 సంవత్సరాల గోస, ఈ 7 సంవత్సరాలలో 24 గంటల కరెంటు, సాగునీరు, మన జీవాలకు నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు నీళ్లు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి, మరి మేత కూడా బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఒకప్పుడు అడవులలో మేపడానికి పోతే ఫారెస్ట్ అధికారులతో రిస్ట్రిక్షన్స్ ఉండే, మరి ఇప్పుడు ఆ సమస్యలు కూడా అధిగమించి ఈరోజు బ్రహ్మాండంగా బతకాలనేటువంటి సంకల్పంతో ఈరోజు కార్యక్రమాలు. మన పిల్లల్ని కూడా బాగా చదివించండి. ఇప్పటికే చదువుకుంటారు పిల్లలు, ఇంకా బాగా చదవాలి. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి. ఈరోజు యాదవులకు ఈ భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి అవకాశం ఇచ్చిండు. ఇక్కడ నేనున్నా, అదేవిధంగా బడుగు లింగయ్య యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా అంజన యాదవ్ గారు ఉన్నారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, నోముల భగత్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా యజ్ఞ మల్లేశం గారు ఉన్నారు, బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. ఇంతమందికి అవకాశాలు ఎప్పుడు లేవు. ఈరోజు భారత పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో మరి లింగన్నకు అవకాశం రావడం జరిగింది. మరి వారు కూడా మన జాతికి సేవ చేస్తూ ఉన్నారు. యాదవ్ సంఘం బిల్డింగులు కట్టాలంటే మరి లింగన్న కూడా తన ఫండ్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ కానీ నల్గొండ ప్రాంతంలో కానీ మరి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు విద్యార్థి నాయకులను బాల్క సుమన్ మొదలుకొని ఎర్రోల శ్రీనివాస్కు, పిడమర్తి రవి గారు, అదేవిధంగా సాయిచంద్ గారు, ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారు, ఇట్లా అనేక మందికి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు తాడు లేదు, బొంగరం లేదు. ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. ఢిల్లీ వాడు మనకి ఇచ్చింది ఏం లేదు, కానీ ఈడ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళ భాషను చూస్తే వాళ్ళు నోరు మొక్కాలి. కనీసం వాళ్ళ తల్లిదండ్రులన్నా వాళ్ళకు బుద్ధి నేర్పియాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ దగ్గర తాడు బొంగరం ఏమన్నా ఉందా? ఏదన్నా ఒక కార్యక్రమం చేసిండ్రా? మాట్లాడితే మతాల పేరు చెప్తారు. నేను అడుగుతా, ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ కంటే పెద్ద హిందూ ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా యాగాలు యజ్ఞాలు చేసినటువంటి మొగోడు ఈ దేశంలో ఉన్నాడా? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని
ప్రభుత్వ డబ్బులతో కట్టించినటువంటి ఈ దేశంలో కూడా ఉన్నాడా? మనం కులదైవంగా భావించేటువంటి కొమరవెల్లి మల్లన్న 2014 సంవత్సరం ముందు పోతే ఇప్పుడు పోతే ఎట్లుంది చూడు. ఈరోజు వెమలవాడ కానివ్వండి, మన అదే విధంగా భద్రాచలం కానివ్వండి, ఈ విధంగా దేవాలయాలు అభివృద్ధి చేసి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు మరి ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారు. కానీ వీళ్ళేమో విమర్శలు చేసుకుంటూ వరి ధాన్యం విషయంలో కూడా ఏం జరుగుతుందో డ్రామాలన్నీ చూస్తున్నాం రాష్ట్రంలో. మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు, దళిత బంధు, మరి అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలని రైతు బీమా, రైతు బంధు కార్యక్రమాల ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా అందించినటువంటి చరిత్ర ఈ దేశంలో మనం ఎక్కడ చూడలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఒక్కసారి ఆలోచిస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులని మరి త్వరగా కంప్లీట్ చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే సోషల్ మీడియాలో ఒకడు మాట్లాడతాడు, ట్విట్టర్లో ఇంకొకడు మాట్లాడతాడు, మరి టీవీ పేపర్ల ద్వారా మాట్లాడుతుంటారు. మాట్లాడితే ధర్నాలు అనుకుంటూ మరి ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతుండ్రో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 2 అయిపోతుంది కాబట్టి నేను ఈ యొక్క బాలరాజు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి కొల్ల కుర్మ కుల బంధువులతో పాటు మరి విద్యార్థి నాయకులు, ఇతర కమ్యూనిటీస్ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి బాలరాజు యాదవ్ గారు, వారి యొక్క సతీమణి రాజేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా ఆయురారోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని నిండు నూరేండ్లు పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. చేసిన ప్రతి ఒక్కరు కూడా భోజనం సిద్ధంగా ఉంది. భోజనం స్వీకరించవలసిగా కోరుతున్నాం. దయచేసి అందరూ సంయమనం పాటించండి.